అండి, తిరుపతిలో శ్రీవారి దర్శనం అయ్యాక సెకండ్ డే తిరుపతి కొండపైన ఉన్న గుళ్ళన్నీ కవర్ చేసాం కదా. లాస్ట్గా వచ్చేసి శిలాతోరణానికి అయితే వెళ్ళాం అన్నమాట. ఇక్కడ శిలాతోరణం అంటే శిలలు ఉంటాయేమో అన్నంత ఎక్స్పెక్ట్ చేశాను నేను. మేము వెళ్ళేటప్పటికి అరౌండ్ 5:30 ఆ టైం అవుతుంది. సూర్యుడు ఛాయగా కిందకి దిగిపోతున్నాడు. ఇక్కడ మా ఆయన గారు ఇచ్చిన స్మైల్కి కారణం ఏంటి అంటే, ఇక్కడ జీప్ వస్తుంది చూడండి, నా గురించి వస్తుందంటే అది నీ గురించి కాదు మీ అత్త గురించి వస్తుంది, నల్లైన వాళ్ళని తీసుకెళ్ళడం గురించి వస్తుంది అని కామెడీ చేస్తున్నారు. ఎందుకంటే మా అత్త అలసిపోయిందనమాట. లాస్ట్ గుడి కూడా రాలేను అంటే బలవంతంగా తీసుకొచ్చాం. ఏంటంటే కొంచెం దూరం నడిస్తే బాగుంటుంది అనిపించింది, అందుకు ఇక్కడికి తీసుకొచ్చాం అనమాట. శిలాతోరణం అని ఎందుకు అంటారు ఏంటన్నది ఇక్కడ మ్యాటర్ అయితే రాసింది. జాయిగా ఫస్ట్ కపుల్ అయితే వెళ్ళిపోయారు, వెనకాల మేము జాయిగా నడుచుకొని వీడియో తీసుకుంటూ వస్తున్నాం అనమాట. శిలాతోరణం అంటే ఏమైనా దేవుడి గుళ్ళు ఉంటాయి అనుకున్నాను. ఇక్కడ 2 రాళ్ల మధ్యలో ఇలా అంటించినట్టు ఉందన్నమాట. ఇదేంటన్నది ఫుల్గా నాకైతే తెలియదు, కానీ ఇక్కడికి ఎవరెవరిని అడిగినా సరే మేము కూడా మొదటిసారి వచ్చామని అన్నారు. సరే ఏదైతేనే ఒక ఫోటో తీసుకోవచ్చు అనేసి మంచిగా వీడియో అయితే తీసేసుకున్నాం. అలానే ఇక్కడ చూస్తుంటే పెద్ద పెద్ద రాయలు, కొండల మధ్య ఎంత బాగుందో. ఇక్కడ గుడి కూడా ఉంది. ముందర వచ్చేసి ఇక్కడ చిన్ని పార్క్ ఉందన్నమాట, అది కవర్ చేసేసాను. ఇక్కడ పార్క్లో వచ్చేసి మంచిగా నెమళ్ళు ఉన్నాయి, గిన్నె కోళ్ళు చాలానే ఉన్నాయి, అవన్నీ చూసుకుంటున్నాం. నెమలు చూసారా ఎంత అందంగా ఉందో, అలా ఎక్కి ఒక పోజ్ ఇచ్చింది వీడియోకి మంచిగా. కింద చూడండి గిన్నె కోళ్ళు ఇవన్నీ ఎన్నో ఉన్నాయన్నమాట. జస్ట్ నేను అలా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాను. అలానే ఇక్కడ గుడి ఉందని చెప్పాను కదా, ఆ గుడి ఏంటి అంటే చక్రతీర్థ దర్శనం అంటండి. ఇంతకీ చక్రతీర్థం అంటే ఏంటా అనుకున్నాను, ఏమేం దేవుళ్ళు ఉంటాయా అనుకున్నాను. ఈ మెట్లు చూడండి, దిగుతుంటే భయం వేసేసింది నాకైతే. ఇక్కడ కూడా చిన్ని వాటర్ ఫాల్స్ ఉంది, జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు, చాలా బాగుంది. ఇవన్నీ కూడా ఆ వాటర్ అంతా కూడా ఇదే కలెక్ట్ అయిందనమాట. ఇక్కడ రుద్రాక్షలు ఉన్నాయి, ఇవి నిజమైన రుద్రాక్షలా కాదా అన్నది నాకైతే తెలియదు, తెగ సేల్ అయిపోతున్నాయి. అలానే ఇక్కడ మంచిగా ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు, శివుడు అలా అన్ని దేవుళ్ళు ఉన్నాయన్నమాట. మంచిగా దేవుళ్ళని అయితే దర్శించేసుకొని రిటర్న్ అయిపోయాం. ఇలా వస్తుంటే ఈ చెట్టు కనిపించింది, పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. ఇంతకీ ఈ చెట్టుని ఏమంటారు మీకేమో తెలుసా? ఇంకేముంది, తిరుపతి కొండ మీద అన్నీ దర్శించేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. బాయ్.